ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, షాక్ వేవ్ థెరపీ. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి షాక్ వేవ్ థెరపీ ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం. ఈడి దీనికి మనము షాక్ వేవ్ థెరపీ అంటాం. ఈ షాక్ వేవ్ థెరపీని ఎక్స్ట్రా కార్పోరియల్ లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీ అంటాం. సో ఇది ఎలా ఇస్తారు? బేసికలీ ఇది అంగం అనుకుంటే అంగానికి ఒక ప్రోబ్ ద్వారా ఈ సౌండ్ వేవ్స్ని జనరేట్ చేసి అంగానికి షాక్ ఇవ్వడం అనేది జరుగుతుంది. షాక్ అంటే ఇది ఎలక్ట్రిక్ షాక్ కాదు, ఎటువంటి డీసీ కరెంట్ కానీ ఎలక్ట్రిక్ థింగ్స్ కానీ కావు. అంగంలోని కణజాలాన్ని యాక్టివేట్ చేసి బ్లడ్ సప్లైని ఇంప్రూవైజ్ చేయడం. ఎలాగా? మామూలుగా ఈ రక్తనాళాలు ఉంటాయి కదా, ఇందులో కొత్త రక్తనాళాలు నియోవాస్కులరైజేషన్ అంటాం. న్యూ బ్లడ్ వెజల్స్ అనేటివి ఇంప్రవైజ్ అవుతాయి. సో ఎప్పుడైతే బ్లడ్ వెజల్స్ ఇంప్రవైజ్ అవుతాయో బేసికలీ అంగానికి బ్లడ్ సప్లై అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో దీని ద్వారా మన కోరికలకి తగ్గట్టు అంగం అనేది గట్టిపడుతుంది.